వెళ్ళిపోతే ఓ బివానా సభలకు పోతురానే అవును అత్తవారు చేపలకు ఏ గా సభలకు నేనే వస్తానే నాకు పని ఉంది నేను రాను అయితే కానీ ఇక సభలు పట్టకపోతే దావత్ వీలు ఉన్నాను అతను సాత కాగానే తినడానికి సాధన అవుతా ఏం మాట్లాడతావు ఆ పిల్లలు కట్టిన మాట్లాడతా గైనేడు వస్తాడు కానీ పోయాను రా అన్నాడు నేను బాగా తింటున్నా ఒక ముక్క ఒక పులుసు వస్తాయి బే మొత్తం తినడు ఎత్తురు పాయే పోదాం ఇంకా బాగా మరదాలు ఇద్దరు కలిసి ఎటో పోతుర్రు ఎటు పోతే నీకే తినపడ నీకు అవసరమా ఏ ఊకుండు బావా ఏట్లేదు పిల్ల చేపలట్ట పోతాను బాయిలో గిట్లా పడుతున్నావా లేకపోతే చెరువు పక్కకు ఉందని సెరిలేద్దామని పోతున్నావా తలకాయ గిట్ట పని చేయాలి నీకు ఎడబట్టుకుని నీకు అవసరమా అలా గట్టిన మాట్లాడతావు ఏ ఊకుండు బావా ఎందుకు గట్టిగా మాట్లాడతాను ఇప్పుడు ఆయన ఏమన్నా అన్నాడా మనల్ని ఏ మేము చెర్లు ఎందుకు పడతాం పిల్లగా మా బావోళ్ళ బాయిలో పడతాం అయినా భీమన్న మీ బాయిలో చేపలు ఎక్కడి రోజు పొలం కాడికి మీ బావి పొంటే పోతా వస్తా ఒక చేప కూడా కనిపించలే మీరు ఏడుకో షికారు పోతున్నట్టు కానీ ఇద్దరు కలిసి అరే నువ్వు మా బాయిలో దుంకి చూసినా లేనట్టు నీకు ఏం తెలుసురా నువ్వు మొన్న సిర్ర చేపలు పోసుకుంటావు కిలో నడకపాయలు పోసినా అవి ఇప్పుడు ఇంత అయినాయి ఏడాదా ఇప్పుడు అవి పట్టక ఏం మాట్లాడుతున్నాడా ఏ షికారు ఏం లేదు పిల్లగా మా బావోళ్ళ బాయికే పోతాను ఇవో పడా మేము పనినే పోతున్నావు పని వంగ మందలిచాను అనుకో మంచిగా ఉండదు మళ్ళీ ఎట్లా మందలిచానా నిన్ను మందలు ఇచ్చుడే పాప ఉన్నట్టుంది మరోసారి మందలు పిల్ల నువ్వు భలే ఉన్నావు తోటోటి వాళ్ళు అందరూ చెప్తా చేపలు వాట అవుతున్నాను అయ్యో చెప్తే ఏమైంది బావా అట్లా చెప్తే చేపలు వాడే తెలుసా అయ్యో ఇప్పుడు చెప్తే ఏమైంది బావా చెప్తే చేపలు వాడే పిల్ల నువ్వు భలే ఉన్నావు సరే ఇప్పుడు ఎవరైనా కలిస్తే చెప్పతి చెప్పకు ఎప్పుడు నోరు మూసుకొని పోవాలి